Hello Telangana registered pharmacists. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనాస్ తెలుగు ఫార్మకాలజీ. ఈ వీడియోలో నేను లైఫ్ సైన్సెస్ సెక్టార్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, దాన్ని LSSDC అని షార్ట్లో చెప్తాము, ఏదైతే ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ద్వారా ఈ అప్స్కిల్లింగ్ అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఉందో దీని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను. మాదైతే గోకరాజు రంగరాజు కాలేజ్లో ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మన తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్ యోగానందం గారు అండ్ అమరేంద్ర బాబు గారు ఎవరైతే సౌత్ జోన్లో ఈ LSSDC లైఫ్ సైన్సెస్ సెక్టార్లో హెడ్గా ఉన్నారు ఆయన, అండ్ ధర్మదాత సార్ ఎవరైతే రిటైర్డ్ డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద పనిచేసి రిటైర్ అయి ఉన్నారు. సో వీళ్ళతో పాటు ప్రిన్సిపల్ సార్ ఫస్ట్ డే ఇనాగ్రేషన్ రోజు మాకు ప్రత్యేకంగా వెల్కమ్ చేసి గోకరాజు రంగరాజు కాలేజ్ యొక్క ప్రత్యేకత గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మా ట్రైనర్ అండ్ కోఆర్డినేటర్ సీతాదేవి మ్యామ్ కూడా ఈ ప్రోగ్రాంలో మమ్మల్ని వెల్కమ్ చేస్తూ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఎంతో పేషెన్స్తో మాకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు అండ్ ప్రోగ్రామ్ అంతా చక్కగా మానిటర్ చేసుకున్నారు. అండ్ యోగానందం సార్ ప్రత్యేకించి తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్ ఏం చెప్పారంటే, ఎవ్రీ 5 years ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సెషన్స్ 2 ఖచ్చితంగా మీరు అటెండ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ మీకు మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి అంటే వెబ్సైట్లో మిమ్మల్ని ఈ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేయమని అడుగుతారు. ఒకవేళ మీరు కానీ ఈ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయలేకపోతే మీకు ఫ్యూచర్లో మీ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సర్టిఫికేట్ రావడం అనేది జరగదు అని చెప్పారు. తర్వాత అమరేంద్ర బాబు సార్ ఏమని చెప్పారంటే, ఈ ప్రోగ్రామ్ యొక్క విశిష్టత ఏంటి అండ్ ఈ ప్రోగ్రామ్ తర్వాత మీకు బయట ఆపర్చునిటీస్ అనేవి చాలా పెరిగిపోతాయి అని చెప్పారు. తర్వాత ధర్మదాత సార్ చాలా బాగా చెప్పారు. మన ఫార్మా ఫ్యామిలీ, మన ఇండియాలో మన ఫార్మా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అండ్ దానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది అని ధర్మదాత సార్ చెప్పడం జరిగింది. ఇక ఈ అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే 4 days మాకు ప్రత్యేకంగా PhD హోల్డర్స్ చేత మంచి హై క్వాలిటీ ప్రొఫెసర్స్ చేత మాకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. టాపిక్ వచ్చేసి ఫార్మకో విజిలెన్స్ అండ్ కేస్ ప్రాసెసింగ్ ఇన్ అడ్వర్స్ ఈవెంట్స్ యూజింగ్ AI టూల్స్ అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత లాస్ట్ డే మాకు 5th day అసెస్మెంట్ ప్రోగ్రామ్ అనేది జరిగింది. అసెస్మెంట్ అంటే ఎగ్జామ్ కండక్ట్ చేశారు. మాకు ఆన్లైన్ ఎగ్జామ్ జరిగింది. 64 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మేము రాసాము. ఎగ్జామ్ అయితే చాలా స్ట్రిక్ట్గా జరిగిందండి. అండ్ దీనికన్నా మన ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామినేషన్ చాలా ఈజీ అని చెప్పొచ్చు. తర్వాత వైవా అనేది తీసుకున్నారు అండ్ గ్రూప్ డిస్కషన్ కూడా జరిగింది. ప్రతిదీ వీడియో అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి మాల్ ప్రాక్టీస్ చేయడానికి ఎలాంటి ఛాన్స్ ఉండదు. సో గోకరాజు రంగరాజు కాలేజ్లో సక్సెస్ఫుల్గా మేము బ్యాచ్ 1 కింద ఈ లైఫ్ సైన్సెస్ స్కిల్ సెక్టార్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ అయితే చేసుకున్నాము. అండ్ వెళ్ళే ముందు గోకరాజు రంగరాజు కాలేజ్ ప్రిన్సిపల్ సార్ M గంగరాజు సార్ మాకు ఎంతో చక్కగా మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మా కాలేజ్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది, మీరు ఏ హెల్ప్కైనా మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు అని మాకు చెప్పారు. అట్ ద సేమ్ టైం సీతాదేవి మ్యామ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే, మేడం ఈ ప్రోగ్రాంలో చాలా హార్డ్ వర్క్ చేశారు. Day 1 నుండి మా డీటెయిల్స్ కలెక్ట్ చేయడం కానీ, మాకు ఈమెయిల్స్ పంపించడంలో కానీ, ఈమెయిల్స్ నాకు రాలేదు అని చాలామంది నాకు కామెంట్ కూడా చేశారు. యాక్చువల్లీ ఈమెయిల్ రావాల్సిన అవసరం లేదు. మీరు స్కిల్ ఇండియా డిజిటల్లో పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే చాలు. సో మీరు ఏ కాలేజ్కో అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ మేడం ప్రత్యేకించి 100 మెయిల్స్, మోర్ దాన్ 100 మెయిల్స్ పంపించారంట.
సో అందులో లక్కీగా మేము 40 మెంబర్స్ తొందరగా రెస్పాండ్ అయ్యి ఈ బ్యాచ్ 1 కింద ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం కోసం ఈ ఛాన్స్ని మేమైతే కొట్టేశామండి. సీతాదేవి మేడం ఎంతో పేషెన్స్తో మేము అడిగిన ప్రతి డౌట్ని క్లారిఫై చేస్తూ 4 డేస్ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మమ్మల్ని తన కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ లాగా ఎంతో బాగా ట్రీట్ చేయడం జరిగింది. సో ఇదండి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్పెషాలిటీ. సో ప్రతి ఒక్క రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఈ LSSDC ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా అండర్గో అవ్వాల్సి ఉంటుంది. సో మీరంతా స్కిల్ ఇండియా డిజిటల్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోండి. ఏదైనా కాలేజ్ దాంట్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అప్లై చేసుకొని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అండర్గో అవ్వండి. And thank you so much for watching my video. Kindly subscribe, like, share and comment.